ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. మనం థర్మోడైనమిక్స్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్ చెప్పండి? టెంపరేచర్ సార్. ఓకే. ఐసోథర్మల్ ప్రాసెస్లో జనరల్గా అవి ఎలా జరుగుతాయి? స్లోగా జరుగుతాయా, స్పీడ్గా జరుగుతాయా? స్లో సార్. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ మనకి క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఉందమ్మా. జస్ట్ 1 minute. ఓకే. నెక్స్ట్ మనకి క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఉందమ్మా. క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే dp by dt is equal to L by T into V2 minus V1. ఓకే. సో ఈక్వేషన్ చెప్పే ఎసెన్స్ ఏంటంటే మెల్టింగ్ పాయింట్ కానీ లేకపోతే బాయిలింగ్ పాయింట్ కానీ, మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్, ఈ రెండు ప్రెజర్తో ఎలా మారుతాయి అని చెప్పేదే క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. ఓకేనా? ఇంత చూడండి, ఇక్కడ డిపి బై డిటి, యాక్చువల్గా దీన్ని తిరగేసి ఊహించుకోండి. డిటి బై డిపి కదా, అంటే హౌ ద టెంపరేచర్, అంటే మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ప్రెజర్తో ఎలా మారుతాయి. అందుకే ఇక్కడ డిపి బై డిటి ఉంది. ఎల్ అంటే మీకు తెలుసు కదా, లేటెంట్ హీట్. అంటే ఫేజ్ చేంజ్ జరగడానికి మనం ఎంత హీట్ సప్లై చేయాలో దాన్ని లేటెంట్ హీట్ అంటారు. ఓకే, అంటే లిక్విడ్ గ్యాస్ అవ్వడానికి లేకపోతే సాలిడ్ లిక్విడ్ అవ్వడానికి అలా ఫేజ్ చేంజ్ జరగడానికి మనం సప్లై చేయాల్సిన హీట్ని లేటెంట్ హీట్ అంటారు. టీ అంటే అఫ్ కోర్స్ టెంపరేచర్, V1 V2 ఏంటి, వాల్యూమ్. ఓకేనా? సో మనం ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ప్రెజర్తో ఎలా మారుద్దాం ఒకసారి చూస్తే, ఫస్ట్ మెల్టింగ్ పాయింట్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్. ఓకే, మెల్టింగ్ పాయింట్ విషయంలో మనం అబ్జర్వ్ చేయండి. కొన్ని పదార్థాలకి వ్యాక్స్, సల్ఫర్ ఇలాంటి పదార్థాలకి మీకు ఏమవుతుందంటే మెల్ట్ అయిన తర్వాత, మెల్టింగ్ అంటే తెలుసు కదా, సాలిడ్ లిక్విడ్గా మారడం. సాలిడ్ లిక్విడ్గా మారినప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది. జనరల్గా ఎక్కువ పదార్థాలు ఇలాగే ప్రవర్తిస్తాయి. ఓకేనా? V2 గ్రేటర్ దెన్ V1 అయినప్పుడు మీరు ఫార్ములాలో చూడండి, V2 మైనస్ V1 వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఇంప్లైస్ V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. V2 మైనస్ V1 పాజిటివ్ అయిందంటే అర్థం dP బై dt పాజిటివ్ అని అర్థం.
dp/dt పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ప్రెజర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే రెండు ప్రపోర్షనేట్గా ఉంటాయి అన్నమాట. ప్రెజర్ తగ్గిస్తే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది. కానీ కొన్ని పదార్థాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఐస్. ఓకేనా, ఐస్ లాంటి పదార్థాలు ఏమవుతాయి అంటే మెల్ట్ అయిన తర్వాత వాటి వాల్యూమ్ తగ్గుతుంది. అంటే V2 లెస్ దెన్ V1. అప్పుడు V2 మైనస్ V1 ఏమో నెగిటివ్ అవుతుంది. సో dp/dt నెగిటివ్ అవుతుంది. dp/dt నెగిటివ్ అయిందంటే అర్థం ప్రెషర్ పెంచితే మెల్టింగ్ పాయింట్ తగ్గుతుంది, అలాగే ప్రెషర్ తగ్గిస్తే మెల్టింగ్ పాయింట్ పెరుగుతుంది. ఓకే, మెల్టింగ్ పాయింట్ సంబంధించి డిస్కషన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్కి వస్తే, బాయిలింగ్ పాయింట్ అంటే తెలుసు కదా. బాయిలింగ్ అనే పదం జనరల్గా మనం ఎప్పుడు వాడతాం, లిక్విడ్ గ్యాస్గా మారితే బాయిలింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees Celsius. ఓకే, సో బాయిలింగ్ అప్పుడు లిక్విడ్ గ్యాస్గా మారుతుంది కాబట్టి ఎప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది, తగ్గడం ఉండదు. ఎందుకంటే ఒక లిక్విడ్ ఆక్యుపై చేసే వాల్యూమ్ కంటే గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆక్యుపై మచ్ మోర్ వాల్యూమ్ దెన్ ఎ లిక్విడ్. సో V2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ V1. V2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ V1. అంటే V2 మైనస్ V1 అనేది ఎప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో dp/dt పాజిటివ్ అవుతుంది కదా. dp/dt పాజిటివ్ అవుతుందంటే అర్థం ఏంటి, ప్రెషర్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, పెరుగుతుంది. అదే ప్రెషర్ తగ్గిస్తే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్ ఒక అప్లికేషనే. ప్రెషర్ కుక్కర్ లోపల పేరులోనే ఉంది ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, క్లాపెరాన్ ఈక్వేషన్ చెప్పేది ఏంటి, బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. సో వాటర్ ఏమవుతుంది, జనరల్గా 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. ఓకేనా, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర. కానీ ప్రెషర్ కుక్కర్ లోపల 100 degrees Celsius దగ్గర వాటర్ బాయిల్ అవ్వదు, ఇంకా హై టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. అంటే ఇంకా హై టెంపరేచర్ దగ్గర కూడా అది లిక్విడ్ లాగే ఉంటుంది. ఓకేనా, అలా ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, రైస్ అనేది కుక్ అవ్వడానికి కారణం వాటరే కదా. వాటర్ నుంచి హీట్ తీసుకుని రైస్ కుక్ అవుతుంది. సో వాటర్ అనేది ఎంత హై టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటే మనకు అంత మంచిది. సో ప్రెషర్ కుక్కర్ లోపల వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవ్వడం వల్ల అది వాటర్గానే ఉండి మనకి రైస్ తొందరగా కుక్ అయ్యేలా చేస్తుంది. దీనికి ఆపోజిట్ చెప్తాను చూడండి. కొంతమంది మౌంటైనీర్స్ ఉంటారు కదా, ఎవరెస్ట్ ఇలాంటి పర్వతాలు ఎక్కే వాళ్ళు ఉంటారు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే పొద్దున్నే సాయంత్రం ఇంటికి వచ్చేయడం కాదు కదా, అది పెద్ద వాయిస్. అది అలాగా కొన్ని మంత్స్ పడుతుంది. స్టెప్ ఎక్కుతారు కదా. అలా ఎక్కి కొన్ని చోట్ల ఆగి ఏదైనా కుక్ చేసుకొని తిని మళ్ళీ బయలుదేరుతుంటారు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హైట్కి వెళ్తున్నారు కదా, ఎత్తు వెళ్తున్నప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రెషర్ తగ్గినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందని చెప్తుంది, ఈక్వేషన్ తగ్గుతుందని చెప్తుంది. బాయిలింగ్ పాయింట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రైస్ కుక్ అవ్వడం కష్టం. అంటే వాటర్ 100 degrees Celsius దగ్గర కాకుండా తక్కువ 90 దగ్గర 80 దగ్గర బాయిల్ అయిపోద్ది. అంటే గ్యాస్ కింద మారిపోద్ది, వేపర్ అయిపోద్ది. సో కుకింగ్ బికమ్స్ మచ్ మోర్ డిఫికల్ట్. ఓకే, సో ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. దేని అప్లికేషన్స్, క్లాపెరాన్ అప్లికేషన్స్. ఓకేనా, రిజిలేషన్ ఆఫ్ ఐస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటిని మనం ప్రెస్ చేస్తే, ప్రెషర్ అప్లై చేస్తే, తర్వాత ప్రెషర్ తీసేసినా కూడా ఏమవుతుంది, ఆ 2 కూడా ఒక సింగిల్ బ్లాక్ గా మారిపోతాయి. 2 blocks ఆఫ్ ఐస్ బికమ్ 1. ఓకేనా, దానికి రీజన్ ఏంటి, మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఐస్ కి చూడండి, ప్రెషర్ అప్లై చేస్తే మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, సో మెల్టింగ్ పాయింట్ తగ్గడం వల్ల మీకు ఏమవుతుంది, ఆ రెండింటిని ప్రెస్ చేసినప్పుడు బౌండరీ దగ్గర ఆ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల కొంత ఐస్ ఎలా మారిపోద్ది, లిక్విడ్గా మారిపోతుంది కదా. లిక్విడ్గా మారిపోయి అతుక్కుంటుంది. మనం ఎప్పుడైతే ప్రెషర్ తీసేసామో ఆ లిక్విడ్ మళ్ళీ ఎలా మారుద్ది, సాలిడ్గా మారుతుంది. అంటే ఐస్గా మారి ఆ బాండ్ అలా ఉండిపోద్ది అనమాట. ఓకేనా,
సో ఇవి క్లాషెస్ క్లాపెరాన్ అప్లికేషన్స్. ఓకే, హౌ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ చేంజ్ విత్ ప్రెజర్ అనేది మనకి క్లాషెస్ క్లాపెరాన్ ఈక్వేషన్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మనం థర్మోడైనమిక్స్ లో టెంపరేచర్ ని సెల్సియస్, ఫారెన్హీట్ ఇలా కొలవడం అనేది అఫ్ కోర్స్ డే టు డే లైఫ్ లో అలాగే చేస్తాం, కానీ మనం ఇప్పుడు కూడా ఫిజిక్స్ లో టెంపరేచర్ ని కెల్విన్స్ లో కలవాలి, తెలుసు కదా. కెల్విన్ స్కేల్ మనం వాడాలి. కెల్విన్ స్కేల్ ప్రకారం లోయెస్ట్ టెంపరేచర్ ఎంత? కెల్విన్ స్కేల్లో లోయెస్ట్ టెంపరేచర్ ఎంత చెప్పండి? అసలు కెల్విన్ స్కేల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? -273 సార్. అదే -273 సెల్సియస్. అది నేను అడిగేది కెల్విన్ స్కేల్లో 0 కెల్విన్ కదా. లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ ఎంత అంటే 0 కెల్విన్. అది మన శ్రీనివాస్ చెప్పినట్టు సెల్సియస్ లోకి మారిస్తే -273 డిగ్రీ సెల్సియస్. ఓకే, దిస్ ఇస్ ద లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్. ఓకేనా? అంటే కెల్విన్ స్కేల్లో ఎప్పుడు నెగిటివ్ ఉండదు, పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అఫ్ కోర్స్ మీరు కార్నాట్ సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములాలో ఈటా 1 - T2/T1 కట్టేటప్పుడు ఇచ్చిన టెంపరేచర్స్ కనుక సెల్సియస్ లో ఇస్తే వాటిని కెల్విన్ లోకి మార్చుకోవాలి. అంటే ఏం చేస్తారు తెలుసు కదా, 273 యాడ్ చేసుకోవాలి, అప్పుడు అది కెల్విన్ లో మారుతుంది. కెల్విన్ లో మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, సెల్సియస్ లో కాదు. ఓకే, అఫ్ కోర్స్ అవి ప్రాబ్లమ్స్ చేస్తాం, మనం చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ ఉంది. ఎంట్రోపీ, ఓకేనా? అసలు ఎంట్రోపీని ఎలా డిఫైన్ చేయాలంటే, అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండే ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఇది. అడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. ఎంట్రోపీకి చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మనకు ఫిజిక్స్ లో చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అమ్మా ఎంట్రోపీ. అసలు మీకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పినప్పుడు చెప్పుంటాను, ఏ ఫిజికల్ ప్రాసెస్ అయినా సరే ఎంట్రోపీ పెరిగే డైరెక్షన్ లో జరుగుతుంది తప్ప ఎంట్రోపీ తగ్గే డైరెక్షన్ లో జరగదు. ఓకేనా? అందుకే ఎంట్రోపీని ఒక పెద్ద మాట వాడతారు, ఏంటంటే ఎంట్రోపీ ఇస్ ది యారో ఆఫ్ టైం. టైంకి ఒక డైరెక్షన్ ఇచ్చేది ఎంట్రోపీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? సో మనం ఇక్కడ ఎంట్రోపీకి ఫార్ములా చూస్తే మనం ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేయలేం. మనం ఏం చేయగలం? ఎంట్రోపీలో చేంజ్ని క్యాలిక్యులేట్ చేయగలం. డిఎస్, ఎంట్రోపీని ఎస్ తో ఇండికేట్ చేస్తారు. డిఎస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా dQ/T. ఓకే, ఇది ఎక్కడి నుంచి రాలా? సింపుల్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది కదా, dQ ఈజ్ ఈక్వల్ టు TdS, దాని నుంచి వచ్చింది. డిఎస్ ఇస్ ఈక్వల్ టు dQ/T. dQ అంటే హీట్ సప్లైడ్ ఆర్ లాస్ట్, T అంటే టెంపరేచర్. ఓకేనా? మీకు అడియాబాటిక్ ప్రాసెస్ లో dQ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి డిఎస్ ఎంత అవుతుంది? 0. ఓకే, సో ఎంట్రోపీకి యూనిట్స్ ఏంటో చెప్పండి. ఈ ఫార్ములా చూసి యూనిట్స్ చెప్పండి అమ్మా. జౌల్ పర్ కెల్విన్ సార్. వెరీ గుడ్, జౌల్ పర్ కెల్విన్. dQ అంటే హీట్ కదా, హీట్ అంటే ఎనర్జీ కదా, ఎనర్జీకి SI సిస్టమ్ లో జౌల్స్ బై T అంటే కెల్విన్. ఓకే, జౌల్ పర్ కెల్విన్ అనేది ఎంట్రోపీ యొక్క యూనిట్స్. ఓకే, మీకు రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని రెండు ఉంటాయి. రివర్సిబుల్ పేర్లో ఉంది, ఏ ప్రాసెస్ అయితే మనం ఎగ్జాక్ట్ గా రివర్స్ చేయగలమో ఆ ప్రాసెస్ ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిస్టము ఏ అనే స్టేట్ నుంచి బి అనే స్టేట్కి వెళ్ళింది, మళ్ళీ బి అనే స్టేట్ నుంచి ఏకి వచ్చింది. ఓకేనా? ఇది రివర్సిబుల్ ప్రాసెస్ ఎప్పుడవుతుంది? ఏ నుంచి బికి వెళ్ళినప్పుడు ఏవైతే చేంజెస్ వచ్చినాయో అవి బి నుంచి ఏకి వచ్చినప్పుడు ఆపోజిట్ గా రావాలి ఆ చేంజెస్. అంటే ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు సిస్టమ్ కనుక హీట్ ని అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, బి నుంచి ఏకి వచ్చినప్పుడు అదే అంతే హీట్ ని రిలీజ్ చేయాలి. ఓకేనా? సో అలా ఆపోజిట్ గా జరిగితే కనుక దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. ఇది కూడా ఐడియల్ గ్యాస్ లాంటి కాన్సెప్టే. రివర్సిబుల్ ప్రాసెస్లు ఎక్కడ లేవు నేచర్ లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ ఉందనుకోండి, ఫ్రిక్షన్ మీకు తెలుసు కదా, డిసిపేటివ్ ఫోర్స్, దానివల్ల ఎనర్జీ లాస్ జరుగుతుంది. కానీ బి నుంచి ఏకి వస్తున్నప్పుడు ఎనర్జీ ఏమైనా గెయిన్ చేస్తావా? లేదు కదా. సో డిసిపేటివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్లీ రివర్సిబుల్ ప్రాసెసెస్ లో ఉండవండి. ఇప్పుడు కూడా ప్రాసెస్లు అన్ని కూడా ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటాయి.
కానీ థియరిటికల్గా మాట్లాడుకుంటే రివర్సిబుల్ ప్రాసెస్ గనక ఒకటి ఉంటే రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీలో చేంజ్ ఎంత అంటే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీలో చేంజ్ ఎంత అని అడగచ్చు. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీలో చేంజ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. ఓకేనా? పాజిటివ్ అని మాట నేను మళ్ళీ నొక్కి చెప్పక్కర్లా. మనకి ఆర్డర్ నుంచి డిజార్డర్ వస్తుంది తప్ప డిజార్డర్ నుంచి ఆర్డర్ రాదు. అది ఇక్కడ ఒక మాట. ఆ డిజార్డర్ అనే మాటని మామూలుగా మైక్రోస్కోపిక్ గా కామన్ సెన్సికల్ గా అర్థం చేసుకోకండి. నేను మాట్లాడుతున్న డిజార్డర్ మ్యాక్రోస్కోపిక్ డిజార్డర్ కాదు, మైక్రోస్కోపిక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో మనం ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసాం. షుగర్ వేసినప్పుడు ఆ షుగర్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి వేసిన చోటే ఉండకుండా ఎందుకు స్ప్రెడ్ అవుతాయి ఆ వాటర్ మొత్తం అన్న దానికి సమాధానం మనం ఎలా చెప్పగలం? దానికి కూడా ఆన్సర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి చెప్పొచ్చు. అదొక ఫిజికల్ ప్రాసెస్ కదా. ఆ ఫిజికల్ ప్రాసెస్ ఏ డైరెక్షన్ లో జరుగుద్ది అంటే ఎంట్రోపీ పెరిగే డైరెక్షన్ లో జరుగుద్ది. అంటే నువ్వు షుగర్ గ్రెయిన్స్ ని ఆ పైన వేసినప్పుడు ఎంట్రోపీ ఒక వాల్యూ ఉంటుంది. అదే ఆ షుగర్ గ్రెయిన్స్ కనుక లిక్విడ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే ఎంట్రోపీ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఎంట్రోపీ అంటే ఏంటి? ఇక్కడ యాక్చువల్గా మైక్రోస్కోపిక్ గా అవి డిస్ట్రిబ్యూట్ అయినాయి కదా, పాసిబుల్ అరేంజ్మెంట్స్ పెరిగినాయి. అలా పెరగనప్పుడు మీకు ఏమవుతుంది? ఎంట్రోపీ పెరిగినట్టు లెక్క. ఓకేనా? సో ఇంక ఇది చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్. ఇది ఎక్కువ డిస్కస్ చేస్తే మనకు చాలా టైం పడుతుంది. సో ఎంట్రోపీ అనే దాన్ని మనం ఎలాగా భావించవచ్చు అంటే డిజార్డర్ కి ఒక కొలమానంగా భావించవచ్చు. ఎంట్రోపీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, తర్వాత టిఎస్ డయాగ్రామ్ ఒకటి ఉంది. టిఎస్ డయాగ్రామ్ మనకి పివి డయాగ్రాము టిఎస్ డయాగ్రామ్ రెండు ఇంపార్టెంట్ అన్న. టిఎస్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీదేమో ఎంట్రోపీ, వై యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకుని ఒక గీసే డయాగ్రామ్ ని టిఎస్ డయాగ్రామ్ అంటారు. టిఎస్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా ఏ షేప్ లో ఉంటుందంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి టిఎస్ డయాగ్రామ్ లో. పివి డయాగ్రామ్ కి వచ్చేటప్పటికి వాల్యూమ్ ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రెజర్ ని వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇక్కడ అన్ని కర్వ్డ్ లైన్స్ వస్తాయి. అంటే ఇలాగా మీరు కార్నర్ సైకిల్లో చూసుంటారు కదా, ఇలా వస్తాయి. సో మీరేం చెప్పచ్చు? పివి డయాగ్రామ్ లో ప్యారలలోగ్రామ్ వస్తుంది, ప్యారలలోగ్రామ్. టిఎస్ డయాగ్రామ్ లోనేమో రెక్టాంగిల్ వస్తుంది. ఈ టిఎస్ డయాగ్రామ్స్ పివి డయాగ్రామ్స్ ఎందుకు సార్ గీయడం అంటే, ఒక సిస్టమ్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు వర్క్ డన్ కావాలన్నా లేకపోతే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా మనకి ఈ పివి డయాగ్రామ్ నుంచి కానీ టిఎస్ డయాగ్రామ్స్ నుంచి కానీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా? సో మనకి సిస్టమ్ గురించిన వైటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి అవి, ఆ డయాగ్రామ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టిఎస్ డయాగ్రామ్ చూడండి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, బి, సి, డి. ఈ పాయింట్ అంటే కిందకి గీస్తే అది ఈ అనుకోండి, ఈ పాయింట్ నేమో ఎఫ్ అనుకోండి. ఇప్పుడు టిఎస్ డయాగ్రామ్ యొక్క ఏరియా అంటే ఇది ఏరియా మనకి ఏం చెప్పుద్ది? ఏరియా ఆఫ్ టిఎస్ డయాగ్రామ్ కొలవడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే వర్క్ డన్ వస్తుందమ్మా. ఆ ప్రాసెస్ లో జరిగిన వర్క్ డన్ ఎంతో ఎలా తెలుస్తుంది? ఏరియా కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిఎస్ డయాగ్రామ్స్ చూసారనుకోండి, 3, 4 వర్క్ డన్ ఎంతో చూసి చెప్పేయచ్చు, క్యాలిక్యులేట్ చేయక్కర్లా. ఏ టిఎస్ డయాగ్రామ్ యొక్క ఏరియా అయితే ఎక్కువ ఉందో దాని యొక్క వర్క్ డన్ ఎక్కువ. ఆ ప్రాసెస్ లో వర్క్ డన్ ఎక్కువ జరిగిందని అర్థం. ఓకేనా? తర్వాత ఇంకో పాయింట్ ఉందండి. ఆ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ ఈటా. ఎఫిషియన్సీ ఈటాను కూడా మనం టిఎస్ డయాగ్రామ్ నుంచి మెజర్ చేయొచ్చు, చాలా ఈజీ. ఈ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే ఏడి బై ఏఎఫ్. ఏడి బై ఏఎఫ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 టిఎస్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ 3 టిఎస్ డయాగ్రామ్లు వేసాను నేను. వర్క్ డన్ ఎందులో ఎక్కువ చెప్పండి?
సెకండ్ దాంట్లో ఎక్కువ వర్క్ డన్. సెకండ్ ఎక్కువ, ఎందుకని ఇక్కడ ఏరియా చూడటానికి ఎక్కువ కనిపిస్తుంది కదా, సో వర్క్ డన్ ఎక్కువ. తర్వాత ఎఫిషియన్సీ ఏ ప్రాసెస్కి ఎక్కువ అంటారు? ఎఫిషియన్సీకి ఎక్స్ప్రెషన్ చూస్తే మీరు ఏడి బై ఏఎఫ్ అని ఉంది కదమ్మా, అంటే ఏడి అంటే ఇది ఇది ఓకేనా, ఏఎఫ్ అంటే ఇక్కడి నుంచి చివరి దాకా ఓకేనా. సో మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఏ డయాగ్రామ్ అయితే ఈ ఎంట్రోపీ యాక్సెస్కి వీలైనంత దగ్గరగా ఉంటుందో అలాంటి ప్రాసెస్కి ఎఫిషియన్సీ ఎక్కువ అని అర్థం. ఇది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడి వాల్యూ తక్కువ, ఏఎఫ్ ఎక్కువ ఓకేనా. సో ఇన్ అదర్ వర్డ్స్ ఎఫిషియన్సీ తక్కువనే కదా అర్థం. సో ఎఫిషియన్సీ మనం కొలవడానికి అదొక పద్ధతి, ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఎఫ్. ఏ డయాగ్రామ్స్ అయితే ఈ ఎస్కి దగ్గరగా ఉంటాయో ఎస్ యాక్సెస్కి, వాటికి ఎంట్రోపీ వాటికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఓకేనా. ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఎఫ్ ఓకేనా. మీరు సింపుల్స్ కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సింపుల్స్ వాడాను ఏబిసిడిఈఎఫ్ అని, మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వేరే సింపుల్స్ అడగచ్చు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటంటే ఈ డిస్టెన్స్ బై ఈ టోటల్ డిస్టెన్స్, అది గుర్తుండాలి మీకు ఓకేనా. సో చెప్పమ్మా. ఓన్లీ రెక్టాంగిల్ ఉంటుందా లేకపోతే ఇంకేమైనా షేప్లు ఉంటాయి సార్? ఏమైనా షేప్స్ ఉండవమ్మా, రెక్టాంగులర్ షేపే వస్తుంది. ఎందుకంటే టెంపరేచర్తో పాటు ఎంట్రోపీ మారే పద్ధతి ఎప్పుడు లీనియర్గా ఉంటుంది. అందువల్ల మనకి యూ విల్ ఆల్వేస్ హ్యావ్ స్ట్రైట్ లైన్స్. పీవీ డయాగ్రామ్ లా కాకుండా ఇక్కడ ఎప్పుడు స్ట్రైట్ లైన్సే వస్తాయి. ట్రయాంగిల్ ఇచ్చాడు సార్ ఒకసారి. ట్రయాంగిల్ ఇచ్చాడా? ట్రయాంగిల్ ఇచ్చి పర్పెండిక్యులర్ ఏమో గీస్తారు. ఇక్కడ ఒక మాట నేను ఏమంటున్నానంటే ఎంట్రోపీ టెంపరేచర్ మారే పద్ధతి లీనియర్ అని చెప్తున్నాను. స్ట్రైట్ లైన్స్ యూ విల్ హ్యావ్ స్ట్రైట్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ మాత్రం ఉండవు. కానీ మనం తీసుకున్న ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉన్నాయి అనుకోమ్మా, 4 వస్తాయి కదా, అప్పుడు రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం తీసుకున్న ప్రాసెస్లో 3 స్టెప్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవ్వచ్చుగా ఓకేనా. కాకపోతే ఒకటి మాత్రం షూర్, స్ట్రైట్ లైన్సే ఉంటాయి తప్ప కర్వ్డ్ లైన్స్ ఉండవు, అది గ్యారంటీ ఓకేనా. మనం తీసుకున్న కార్నాట్ సైకిల్ ప్రాసెస్కి టిఎస్ డయాగ్రామ్ మనం రాస్తున్నాం కాబట్టి అందులో 4 ప్రాసెసెస్ కదా, అందువల్ల మీకు 4 సైడ్స్ వచ్చినాయి, సో రెక్టాంగిల్ వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు నీకు ఇచ్చిన క్వశ్చన్లో ప్రాబబ్లీ ట్రయాంగిల్ ఎందుకు వచ్చిందంటే అందులో 3 ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి 3 సైడ్స్ ఉంటాయి, అప్పుడు ట్రయాంగిల్ వచ్చి ఉంటుంది ఓకేనా. ఓకే సార్. స్ట్రైట్ లైన్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ వేటిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గ్యాస్కి ఎంట్రోపీ ఎంత అని అడగచ్చు ఓకేనా. అంటే ఐడియల్ గ్యాస్కి, పర్ఫెక్ట్ గ్యాస్కి ఎంట్రోపీ చేంజ్, ఎంట్రోపీ అంటే ఎంట్రోపీ కట్టలేం ఎప్పుడు కూడా, ఎంట్రోపీలో చేంజ్ 2.3026 CV log T2 by T1. 2.3026 వచ్చింది కాబట్టి బేస్ 10 రాయాలి ఇక్కడ, ప్లస్ R log to the base 10 V2 by V1. తర్వాత ఎంట్రోపీకి 2 ఫార్ములాస్ ఉన్నాయి జనరల్గా, అవి నోట్ చేసుకోండి. ML/T ఒకటి, ఇది ప్రాబ్లమ్స్ చేసినప్పుడు వాడాలి మనం. తర్వాత ఇంకోటి ఏమో MC log T2 by T1 to the base E. ఈ 2 ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతాయి అమ్మ. మనకు ప్రాబ్లమ్స్లో ఏం చేయమంటారంటే క్యాలిక్యులేట్ ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ వాటర్ చేంజెస్ టు ఐస్ అని అడుగుతాడు ఓకేనా. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఐసు 10 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్గా మారింది అన్నాడు. అలా మారినప్పుడు ఎంట్రోపీ చేంజ్ ఎంత అని అడిగాడు. నువ్వు ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని మనం 2 స్టెప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ అనేది వాటర్గా మారాలి కదా, అంటే ఫస్ట్ ఫేజ్ చేంజ్ రావాలి ఓకేనా. మీకు ఇందాక లేటెంట్ హీట్ అంటే ఏ హీట్ అని చెప్పాను, గుప్తోష్ణం అంటారు తెలుగులో, ఆ మాట ఈజీగా అర్థం అవుతుంది. గుప్తోష్ణం అని ఎందుకు అనొచ్చు, గుప్తంగా ఉండేది అంటే సీక్రెట్గా ఉండేది. సీక్రెట్గా ఎందుకంటుందంటే మనం జనరల్గా ఒక బాడీకి హీట్ సప్లై చేస్తే దాని టెంపరేచర్ పెరుగుద్ది కదా, ఎమ్మటే మనకు తెలిసిపోద్ది, దాన్ని మనం వేడెక్కించామని తెలిసిపోతుంది. అది హీట్ ఏమి
లేటెంట్గా ఉండదు. లేటెంట్ హీట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 0°C దగ్గర ఐస్కి నువ్వు కొంత హీట్ ఇచ్చావనుకో, టెంపరేచర్ పెరగదు. ఫస్ట్ ఏమవుతుంది? ఫేజ్ చేంజ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఐస్ అనేది వాటర్గా మారుతుంది సేమ్ టెంపరేచర్ దగ్గర. అది ఇంపార్టెంట్. ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో మనం సిస్టమ్కి ఇచ్చిన హీట్ దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేయకుండా ఫేజ్ చేంజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అంటే ఫేజ్ చేంజ్ అంటే అర్థం ఏంటి? ఐస్ లిక్విడ్ గాను, లిక్విడ్ గ్యాస్ గాను అలా మారడానికి టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్. సో ఇలాంటి ప్రాబ్లం చేయడానికి నువ్వేం చేయాలంటే ఫస్ట్ 0°C దగ్గర ఉన్న ఐస్ 0°C దగ్గరే వాటర్గా మారడానికి ఎంత ఎంట్రోపీ చేంజ్ వచ్చిందో కట్టాలి. ఫస్ట్ ΔS1 కట్టాలి. తర్వాత ఏం చేయాలి? 0°C దగ్గర ఉన్న వాటరు 10°C దగ్గర ఉన్న వాటర్గా మారడానికి ఎంత ఎంట్రోపీ చేంజ్ వచ్చిందో కట్టాలి. ఇలా 2 స్టెప్స్లో చేయాలమ్మా ప్రాబ్లం. ఫేజ్ చేంజ్లో ఎంట్రోపీలో చేంజ్ ఎంత, తర్వాత టెంపరేచర్లో చేంజ్ వచ్చినప్పుడు ఎంట్రోపీలో చేంజ్ ఎంత, ఇలా విడిగా కట్టాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0°C దగ్గర ఉన్న ఐస్ 0°C దగ్గర వాటర్గా మారడానికి నువ్వు హీట్ సప్లై చేయాలా లేదా? చేయాలి. కాకపోతే సప్లై చేసిన హీట్ అనేది ఐస్ యొక్క టెంపరేచర్ పెంచదు, ఐస్ని వాటర్గా మారుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు ఏ ఫార్ములా వాడాలి? ఫస్ట్ ఉంది చూసారా, ml/T, అది వాడాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఇది ml/T వాడి కట్టాలి. దాని తర్వాత టెంపరేచర్లో చేంజ్ వచ్చినప్పుడు ఎంట్రోపీలో చేంజ్ కట్టాలంటే ఫార్ములా ఇది mc log T2/T1. ఓకేనా? ఇది ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలా డివైడ్ చేసుకునే చెయ్యాలి. ఫేజ్ చేంజ్లో ఎంట్రోపీ ఎంత మారింది, టెంపరేచర్ చేంజ్లో ఎంట్రోపీ ఎంత మారింది, అలా విడివిడిగా కట్టే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? తర్వాత మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్, మాక్స్వెల్ ఈక్వేషన్స్ అమ్మా. థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్. తర్వాత ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, మీకు ఫ్రీ ఎక్స్పాన్షన్ అని ఒక ప్రాసెస్ చెప్పాను కదా. ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అప్లై చేయండి ఫ్రీ ఎక్స్పాన్షన్కి. dq = 0, du 0, dw 0. మొత్తం 3 0 అయిపోతుంది సార్. అన్ని జీరోలు అవుతాయి. ఓకేనా? ఫ్రీ ఎక్స్పాన్షన్ మీద క్లారిటీ ఉంచుకోండి. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే ఒక ఛాంబర్, ఇందులో గ్యాస్ ఉంది. బి అనే ఒక ఛాంబరు ఎంటీగా ఉంది, అంటే ఒక ఇన్ అదర్ వర్డ్స్ వాక్యూమ్ లాగా. నేను ఒక చిన్న వాల్వ్ ఓపెన్ చేశాను, ఏకి బికి మధ్యలో ఉన్న ఒక వాల్వ్ ఓపెన్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ బిలోకి వెళ్తాయి. ఓకేనా? కాకపోతే అలా వెళ్ళమని మనం ఏం ఫోర్స్ చేయలే. ఓకేనా? ఇప్పుడు రైల్వే రిజర్వేషన్లో ఒక కౌంటర్ ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు. ఓకేనా? ఇంకో క్లర్క్ వచ్చి ఇంకో కౌంటర్ ఓపెన్ చేశాడు. కాబట్టి ఏమవుతుంది? మనం ఎవరో చెప్పకుండానే ఆ రెండో కౌంటర్లోకి వెళ్తాం. ఓకేనా? సో అలాంటిదే ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే. గ్యాస్ ఆన్ ఇట్స్ ఓన్ ఎక్స్పాండ్స్ ఇంటూ అనదర్ ఛాంబర్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఎక్స్పాన్షన్. మీరు ఈ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఇది అడియాబాటిక్ కదా, అడియాబాటిక్ కాబట్టి dq0. ఎగ్జాంపుల్ వర్క్ డన్ ఏం లేదు ఇక్కడ, ఎందుకని రెండో ఛాంబర్లో ఏమీ ప్రెజర్ లేదు కాబట్టి వర్క్ డన్ కూడా 0. ఓకేనా? సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే అది. ఒక్కసారి అమ్మా
ఓకే, ఈ ఫ్రీ ఎక్స్పాన్షన్ గురించి మనం జౌల్ థామ్సన్ కూలింగ్ వచ్చినప్పుడు ఇంకా ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఫ్రీ ఎక్స్పాన్షన్ లో మీకు అన్ని జీరో అని చెప్పాను కదా, కానీ ఎంట్రోపీ మాత్రం పెరుగుతుందమ్మా. ఎందుకంటే ఇది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మీరు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని ఎందుకంటున్నా, ఎప్పుడైనా గ్యాస్ మాలిక్యూల్స్ ఖాళీగా ఉన్న ఇంకో ఛాంబర్ లోకి వెళ్తాయి తప్ప దీని వైస్ వర్స రివర్స్ ఊహించుకోండి. గుడ్ మార్నింగ్. వైస్ వర్స అంటే ఎంటీ ఛాంబర్ లోంచి గ్యాస్ మాలిక్యూల్స్ వాటంతటవి ఏ అయినా ఛాంబర్ లోకి రావు కదా. అలా కొడితే అసలు ఎవరు కూడా సైకిల్కి గాలి కొట్టచ్చు అక్కర్లా. బయట ఉన్న అట్మాస్ఫియర్ లో ఉన్న గాలి ఆటోమేటిక్ గా సైకిల్ ట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటి ప్రాసెస్ నేను పుట్టినప్పుడు కానీ ఎప్పుడు చూడాల, మీరు కూడా చూడరు 100 ఏళ్ళు బతికారు అనుకోండి. సో అది థెర్మోడైనమిక్ గా అది జరిగే ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ, 0. ఓకేనా. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కాబట్టి ఎంట్రోపీ పెరుగుతుంది ఈ ప్రాసెస్ లో. సో చేంజ్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అని అడుగుతారు, చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటంటే డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు mu r log v2 by v1 to the base e అలా చెప్పచ్చు. లేకపోతే మనం 2.3026 mu r log v2 by v1 to the base 10 అని చెప్పచ్చు. సో ఫ్రీ ఎక్స్పాన్షన్ లో అన్ని జీరోలు అని అనుకోండి, కానీ ఎంట్రోపీ మాత్రం పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్కి వచ్చినప్పుడు థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్, ఓకేనా. థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అలాగే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. మనకి థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏం లేదమ్మా, మనకు థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ఉంటాయి. థెర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ప్రెజరు, టెంపరేచరు, ఎంట్రోపీ, వాల్యూమ్. ఓకేనా, 4 ఉంటాయి. టెంపరేచరు, ఎంట్రోపీ, ప్రెజరు, వాల్యూమ్. ఈ థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ని కంబైన్ చేసి మనం కొన్ని ఫంక్షన్స్ ఫామ్ చేయొచ్చు. వాటిని థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటారు. ప్రతి థెర్మోడైనమిక్ పొటెన్షియల్ కి ఒక మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఉంటుంది. సో మనకు అసలు థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఎన్ని అంటే 4 ఉంటాయి అన్నమాట. ఆ 4టిని టాబ్లెట్ ఫామ్ వేసి చెప్తాను. 4టికి ఎక్స్ప్రెషన్స్ గుర్తుండాలి, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్ ఏదంటే ఇంటర్నల్ ఎనర్జీ. దాన్ని U తో డినోట్ చేస్తారు. మీ నిద్రలు చదివితే మీకు 6ంటికి ఎందుకు క్లాస్ పెడుతున్నానంటే, మాకు 2 క్వాంటమ్ మెకానిక్స్, జనరల్ థియరీ లాగా 2 పిల్లల సచ్చులు ఉన్నాయి. ఆ 2 లేచిపోతాయి. లేచినప్పుడల్లా ఏదో ఒకటి డౌట్లు అడుగుతాయి అనమాట వచ్చి. అందుకని మిమ్మల్ని 6ంటికి పెడితే 7ంటికి వాళ్ళు లేస్తారు కాబట్టి అందుకని 6ంటికి పెడుతున్నాను. కానీ ఈ మధ్యన వాళ్ళు 6:30కి లేచిపోతున్నారు అనమాట. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఒక థెర్మోడైనమిక్ పొటెన్షియల్. ఇంటర్నల్ ఎనర్జీ తర్వాత ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ చెప్పాను కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించి పాయింట్స్ చెప్పేస్తాను. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీని యూతో డినోట్ చేస్తారు. దీని గురించి మీకు చాలా చాలా విషయాలు చెప్పాను. ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అవ్వకపోతే ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్. అందుకని ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎంత? 0. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఒక స్టేట్ ఫంక్షన్ అని చెప్పాను. సైక్లిక్ ప్రాసెస్లో కూడా ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉండదు. ఓకేనా, Du ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇంటర్నల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీకు మామూలుగా ఫస్ట్ లా తెలుసు కదా, అదే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్, dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW కదా. దీని నుంచి du ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? dQ మైనస్ dW. dQ అంటే ఎలా రాసుకోవచ్చు? TdS అని రాసుకోవచ్చు కదా సెకండ్ లా నుంచి. dW అంటే వర్క్ డన్, PdV. సో మనం duకి ఎక్స్ప్రెషన్ ఏంటి?
du ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి. సో ఇందులో అబ్జర్వ్ చేయండి, ఎంట్రోపీ వాల్యూమ్ అనేవి వేరియబుల్స్, టెంపరేచర్ ప్రెజర్ అనేవి కాన్స్టెంట్స్. మీకు ఇందాక ఏమని చెప్పాను, థెర్మోడైనమిక్ వేరియబుల్స్ తీసుకొని వాటిని మనం డిఫరెంట్ వేస్ లో కంబైన్ చేస్తే వచ్చే వాటినే థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటారు. కాకపోతే 4 వేరియబుల్స్ గా ఉండవు, ఒక్కో పొటెన్షియల్ లో 2 కాన్స్టెంట్ గా ఉండి 2 మారుతాయి. మనకి ఇంటర్నల్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి ఏం తెలుస్తుంది, ఎంట్రోపీ వాల్యూమ్ ఏమో వేరియబుల్స్, టెంపరేచర్ ప్రెజర్ మాత్రం కాన్స్టెంట్స్ అన్నమాట. ఓకేనా? సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ గుర్తుంటుంది కదా, దీన్ని చూసి మనం మాక్స్వెల్ ఈక్వేషన్ రాయాలి. ఓకేనా? ఎలా రాస్తారు? సింపుల్, డో టీ బై డో వి, డో టీ బై డో వి ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి. దీన్ని ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా? ఇది ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ అయిన తర్వాత హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ని ఎఫ్ తో డినోట్ చేస్తారమ్మా, ఎఫ్. ఓకేనా? ఎఫ్ కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్. ఓకేనా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్ ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డియూ మైనస్ టిడిఎస్ మైనస్ ఎస్టిటి వస్తాయి. అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిఎఫ్ వాల్యూ ఎంత వస్తుందంటే, డైరెక్ట్ గా రాసేస్తున్నాను, డిఎఫ్ వాల్యూ మైనస్ ఎస్డిటి మైనస్ పిడివి. ఓకేనా? ఇది డిఎఫ్ కి ఎక్స్ప్రెషన్. ఓకేనా? మీకు థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ 4 ఉన్నాయి. 4 ఏంటంటే మ్యాథమెటికల్ నేచర్ ఉంది, కాదంటలా. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది, తర్వాత ప్రతి దానికి ఒక మాక్స్వెల్ ఈక్వేషన్ ఉంటుంది. కానీ అవి ఓన్లీ మ్యాథమెటికల్ పర్పస్ కాదు, అవి ప్రతి దానికి ఒక యూజ్ ఉంటుందమ్మా. ఓకేనా? మనం డిఫరెంట్ ప్రాసెసెస్ గురించి స్టడీ చేసేటప్పుడు ఒక్కో సందర్భంలో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఉంటుంది, ఒక్కో సందర్భంలో ఎంథాల్పీ ఉంటుంది, ఒక్కో సందర్భంలో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఉంటుంది. సో ప్రాసెస్ ఏ కండిషన్స్ లో జరుగుతుందనే దాన్ని బట్టి మనకి ఆ పర్టికులర్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం మారడం జరుగుతుంది అనమాట. సో ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఓన్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కాదు ఇవి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ చూడండి. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెస్ ఐసోథర్మల్ అనుకోండి. ఒకవేళ ప్రాసెస్ కనుక ఐసోథర్మల్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, అప్పుడు డిటి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ పీడివి. పీడివి అంటే తెలుసు కదా, వర్క్ డన్. ఓకేనా? సో మనం డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి అయిందంటే అర్థం ఏంటి, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిడబ్ల్యూ అనే కదా అర్థం. అంటే హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఏం చెప్తుంది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, డిడబ్ల్యూ కదా. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అంటే డిక్రీజ్ ఇన్ ఎఫ్, అంతే కదా. సో మనం ఒక ప్రాసెస్ లో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ లో ఉన్న చేంజ్ ని మనం గనక క్యాలిక్యులేట్ చేయగలిగితే మనకి ఏం తెలుస్తుంది, వర్క్ డన్ ఎంతో తెలుస్తుంది. ఓకేనా? సో ఎఫ్ యొక్క సిగ్నిఫికెన్స్ అది. ఇప్పుడు దీనికి మాక్స్వెల్ ఈక్వేషన్ రాసుకుంటే కనుక డో ఎస్ బై డో వి at t is equal to dou p by dou t at v. ఇది సెకండ్ మాక్స్వెల్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పొటెన్షియల్కి వస్తే కనుక థర్డ్ ఏంటి, ఎంథాల్పీ. ఎంథాల్పీని హెచ్ తో ఇండికేట్ చేస్తారమ్మా. ఎంథాల్పీకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. ఎంథాల్పీని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఎంథాల్పీని టోటల్ హీట్ ఫంక్షన్ అంటారు. టోటల్ హీట్ ఫంక్షన్ అంటే అది హీట్ క్వాంటిటీ ఎంతో చెప్తుంది మనకి ఎంథాల్పీ అనేది. ఓకేనా? సో ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి అయితే కనుక డిహెచ్ ఏమవుతుంది, డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టిడిఎస్ ప్లస్ విడిపి అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ప్రాసెస్ కనుక కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగింది అనుకోండి,
అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగే ప్రాసెస్ ఏమంటాం మనం? ఐసోబారిక్ ప్రాసెస్ అంటారు కదా. ఐసోబారిక్ ప్రాసెస్ లో డిపి ఎంత అవుతుంది? 0 అవుతుంది. అప్పుడు డిహెచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? టీడీఎస్. టీడీఎస్ అంటేనే ఏంటి? డిక్యూ కదా. సో చూసారా, డిహెచ్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? డిక్యూ ఈక్వల్ అయింది. అంటే డిక్యూ అంటేనే ఏంటి? హీట్ కదా. సో హీట్ కంటెంట్ ఎంత ఉందో మనకు ఎలా తెలుస్తుంది? డిహెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంథాల్పీ గొప్పతనం ఏంటంటే హీట్ కంటెంట్ ఎంతో మనకు చెప్తుంది, అది ఎంథాల్పీలో వచ్చిన చేంజ్. ఓకేనా. సో డిహెచ్ ఇస్ ఈక్వల్ టు డిక్యూ. అందుకే దీన్ని టోటల్ హీట్ ఫంక్షన్ అంటారు. ఓకే. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కనుక రాస్తే డో టీ బై డో పి at S is equal to dou V by dou S at P. ఇది థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డినోటెడ్ బై G. ఓకేనా. జీకి ఎక్స్ప్రెషన్ G ఈజ్ ఈక్వల్ టు H మైనస్ టిఎస్. ఓకేనా. అప్పుడు డీజీ ఎంత అవుతుంది? విడిపి మైనస్ ఎస్టిటి అవుతుంది. ఓకేనా. దీని సిగ్నిఫికెన్స్ ఏం చెప్పచ్చు? ఒక ప్రాసెస్ కనుక ఐసోథర్మల్, ఐసోబారిక్ రెండు అయితే కనుక, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ ప్రెజర్ రెండు అయితే అప్పుడు మీకు డిపి 0 అవుతుంది, డిటి కూడా 0 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా డిజి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ ప్రాసెస్ అయితే ఐసోథర్మల్ గా ఐసోబారిక్ గా జరుగుతుందో అలాంటి ప్రాసెస్ లో గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది. దాని సిగ్నిఫికెన్స్ అది. ఓకేనా. ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఏమో డో వి బై డో టి ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో పి ఎట్ టి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మెమరైజ్ చేసుకోవాల్సినవి ఏంటి? యాక్చువల్గా ఇవి తప్ప వేరే ఏమి మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు. అఫ్ కోర్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏవి? హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, జీ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్ అని అసలు ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా కింద ఉన్న డిహెచ్, డిజి, డిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ 4 గుర్తుపెట్టుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ అంటే ఏం చెప్పాను? దాని గొప్పతనం ఏం చెప్పాను? ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఎంతో మనకు చెప్పుద్ది అది. ఓకేనా. అలాగే ఎంథాల్పీ ఏం చెప్పుద్ది? టోటల్ హీట్ ఎంతో చెప్తుంది. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఏం చెప్తుంది? ఐసోథర్మల్ ఐసోబారిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది అదని చెప్తుంది. ఓకేనా. సో ఇలా ప్రతి థెర్మోడైనమిక్ పొటెన్షియల్ కి దేర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్ అటాచ్డ్. చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నాయి వాటికి. ఓకేనా. కానీ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఎంథాల్పీ గురించి దాని సిగ్నిఫికెన్స్ ఏంటో మర్చిపోయారు, మీరు ఏం రాసుకోవాలి? డిహెచ్ వాల్యూ రాసుకోవాలి. డిహెచ్ రాసుకొని చూస్తే తెలిసిపోతుంది కదా. డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి అని ఉంది. అంటే డిపి కనుక 0 అయితే, అంటే ఐసోబారిక్ ప్రాసెస్ తీసుకుంటే డిహెచ్ ఇస్ ఈక్వల్ టు టీడీఎస్ అవుతుంది కదా, అంటే డిక్యూ కదా. అంటే ఎంథాల్పీ అనేది టోటల్ హీట్ కంటెంట్ చెప్తుంది అన్నది మీరు రీకన్స్ట్రక్ట్ చేసుకోగలగాలి. ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినంతా కూడా ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్సే, కంటెంట్ గుర్తుపెట్టుకోకర్లా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఉంది, దాన్ని చూస్తే తెలిసిపోతుంది కదా. డిఎఫ్ వాల్యూ పీడీవీకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవీ అవుతుంది. అంటే వర్క్ డన్ ఎంతో మనకు చెప్తుంది అది. ఓకేనా. సో అలాగా మనకి ఆ డిఎఫ్, డిహెచ్, డిజి ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఆ పర్టికులర్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఈజీగా చెప్పచ్చు. ఓకేనా. అది ఇంపార్టెంట్ అమ్మ. ఒక్కోసారి అవే అడుగుతున్నారు. ఓకేనా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్ గివ్స్ యూ ది టోటల్ హీట్ అని అడగచ్చు. ఎంథాల్పీ అది గుర్తుపెట్టుకోలేం కదా. అది మనకి ఏమవుతుంది? ఆ ఎక్స్ప్రెషన్ నుంచి మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఇలా 4 థెర్మోడైనమిక్ పొటెన్షియల్స్, వాటి తాలూకు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ కూడా. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఒకటి మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇందాక చెప్పాను కదా. మీరు మామూలుగా డిఎఫ్, డిహెచ్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే వాటి నుంచి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఈజీగా రాసేయచ్చు. ఓకే. సో ఇదమ్మా. ఓకే, నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా. మళ్ళీ క్లాస్ తీసుకుంటాను తర్వాత. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో డౌట్ ఏమైనా ఉందమ్మా?
లేదు సార్ అర్థమైంది అర్థమైంది సార్. ఏంటమ్మా లాక్ ఈక్విపార్టీస్ ఉంది కదా సార్. అవునమ్మా హలో, ఈక్వల్ కేటీ ఉంది కదా సార్. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ వినపడుతుంది చెప్పు. కే అనేది యూనిట్స్ కట్ అయిందమ్మా మళ్ళీ చెప్పు. కే యొక్క యూనిట్స్ K అంటే ఎలా వచ్చింది సార్? అంటే అక్కడ మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్నో చెప్పం కదా. నేను చెప్తాను ఇక్కడ మామూలుగా E ఈజ్ ఈక్వల్ టు కేటీ అని రాస్తాం కదా జనరల్ గా. ఓకేనా, కేటీ అని తీసుకున్నప్పుడు మనం కేకి యూనిట్స్ ఏంటంటే E/T కాబట్టి జౌల్ పర్ కెల్విన్ అనుకుంటాం. కానీ మోల్ ఎందుకు వచ్చిందంటే ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్నో చెప్పం కాబట్టి ఇక్కడ N ఉంటుంది యాక్చువల్గా. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మోల్ కదా యూనిట్. సో మనకి యూనిట్స్ ఏమవుతుంది కరెక్ట్గా చెప్తే కేకి యూనిట్స్ E/N/T కాబట్టి జౌల్ పర్ మోల్ ఇంటూ కెల్విన్. దాన్నే మనం జౌల్ మోల్ ఇన్వర్స్ K ఇన్వర్స్ అని రాస్తాం. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఫార్ములాలో ఒక్కోసారి రాయం. మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసేటప్పుడు కూడా PV = RT అని రాస్తాం. అది తప్ప యాక్చువల్గా PV = NRT అని రాయాలి. ఓకేనా, జనరల్ గా నెంబర్ ఆఫ్ మోల్స్ ని 1 గా భావిస్తే మనం అప్పుడు అలా రాయాలి. ఓకేనా, కానీ ఉంటుంది కాబట్టి మోల్ ఇన్వర్స్ అనేది కూడా రాయాలి. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. సరే, తర్వాత నిన్న అందరూ అప్లికేషన్స్ కరెక్ట్ చేసుకున్నారమ్మా? ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్స్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసేసుకోండి. వాళ్ళు కూడా టైం ఉన్నట్టుంది. ఫొటోస్ ఎవరైతే ఫోటో మీద నేను అన్నాను కదా, వాయిస్ మెసేజ్ పెట్టాను కదా, ఫోటో మీద ఎవరైతే పేరు కానీ డేటు ఆ రెండు లేకుండా ఫోటో అప్లోడ్ చేస్తే కనుక ఎందుకన్నా మంచి చేసేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో అయితే అది మరీ సీరియస్ గా తీసుకుంటున్నాడు. SSC ఎగ్జామ్ లో కొంతమందికి అసలు అది లేనందుకు రిజెక్ట్ కూడా చేశాడు. ఓకేనా, సో అంత రిస్క్కి వెళ్లకుండా మాక్సిమం ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి కొన్ని ఉంటాయి కదా నెట్లోనే ఎడిట్ చేసేసుకోవచ్చు. మనం పెయింట్లోనూ దేంట్లోనూ ఎడిట్ చేసుకొని టెక్స్ట్ బాక్స్ పెట్టి దానికి పేరు అది రాసేసి అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత అప్లికేషన్ కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు ఒకసారి మనం చేసినప్పుడు. చేసుకొని జాగ్రత్తగా ఒకసారి సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ ఆ అక్నాలెడ్జ్మెంట్ మాత్రం డ్రైవ్లో పెట్టేసుకోండి.